రాష్ట్రంలో పాలన కుంటుపడింది. ఆ తప్పంతా బ్యూరోక్రాట్లదే అంటూ తప్పించుకుంటున్నారు పాలకులు. పకడ్బందీగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సీఎం, మంత్రులు తరచూ తమ వ్యాఖ్యలతో బ్యూరోక్రాట్ల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. పాలకులపై అడ్మినిస్ట్రేటర్స్ రివర్స్ గేర్ అవుతున్నారు. నేరం తమది కాదని విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్న పాలకులదే అంటూ మండిపడుతున్నారు. రాష్ట్రంలో పాలన కుంటుపడింది. పకడ్బందీగా నిర్ణయాలు తీసుకోవలసిన పాలకులు అది వదిలేసి అభియోగాలను ఐఏఎస్లపై నెడుతున్నారు. తాజాగా మరోసారి బ్యూరోక్రాట్లపై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారట. ఐఏఎస్ అధికారుల పద్ధతి మార్చుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి వార్నింగ్ ఇచ్చారట. సీఎం దృష్టిలో పడేందుకు కొందరు బ్యూరోక్రాట్లు తరచూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారనే చర్చ ఈ మధ్య ప్రభుత్వ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రభుత్వ ప్రాధాన్యాలను గుర్తించి అప్పగించిన టాస్క్ పూర్తి చేయడంలో అధికార వర్గం వైఫల్యం చెందుతోందని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే బ్యూరోక్రాట్లు కూడా గట్టిగానే బదిలిస్తున్నారట. నేరం మాది కాదు, పథకాల కోసం పకడ్బందీగా నిర్ణయాలు చేయలేకపోతున్న పాలకులదే అని బ్యూరోక్రాట్లు రివర్స్ గేర్లో సమాధానం ఇవ్వడం పాలక వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికార పీఠం ఎక్కిన కొత్తలోనే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులపై నోరు పారేసుకున్నారు రేవంత్. ఆ తర్వాత వాళ్ల విశ్వాసాన్ని కోల్పోయారని అప్పట్లోనే టాక్ వచ్చింది. అందుకే పాలకులు సంకల్పించిన అనేక పథకాలు ముందుకు కదలడం లేదన్న అపప్రద ఇప్పటికే ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చేసిన తాజా వ్యాఖ్యలు బ్యూరోక్రాట్ల మనోభావాలను మరింత దెబ్బతీసే అవకాశం ఉందన్నది సెక్రటరియేట్ లాబీల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయం. ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న పథకాల పర్యవేక్షణలో బాధ్యతాయుతంగా మెదలడం లేదన్నది ముఖ్యమంత్రి రేవంత్ మనోగతం. అనేక రంగాల్లో అప్పగించిన టాస్కులను పూర్తి చేయడంలో విఫలమవుతున్నామన్న అసహనం ఆయనలో గూడు కట్టుకుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పాలనలో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడం, వాటి అమలు కోసం మార్గదర్శకాల రూపకల్పన, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే చిక్కులను అధిగమించడంలో అధికారుల చిత్తశుద్ధిని సీఎం ప్రశ్నిస్తున్నారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ సహా దాదాపు అధికారులందరూ గత ప్రభుత్వ పెద్దలకు సన్నిహితంగా మెలిగారని, ఆ వాసనలు వాళ్లను ఇంకా వదలడం లేదని రేవంత్ రెడ్డి తన సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తమ పద్ధతిని మార్చుకోవాలని సీఎం బ్యూరోక్రాట్లకు సూటిగా చెబుతున్నారట. ఆయన చక్కబెట్టాల్సిన పనులను పక్కనబెట్టి తన ఇంటి దగ్గర సీఎంఓలో పడిగాపులు కాస్తుండడం ముఖ్యమంత్రిని అసహనానికి గురిచేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వర్గాలు వాదిస్తున్నాయి. పాత పాలకులతో అంటగాగిన ఆనవాళ్లను తుడుచుకోకుండా తన దృష్టిలో పడే ప్రయత్నం చేయొద్దని సీఎం చెబుతున్నారట. తనకు వంతపాడే వారికే ప్రయారిటీ ఉంటుందని పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నట్లు అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. వైఖరి మార్చుకోకుండా తన ఇంటి చుట్టూ ఎన్ని చక్కర్లు కొట్టినా మెరుగైన పోస్టు దక్కదనే మెసేజ్ ను సీఎం రేవంత్ ఐఏఎస్లకు పంపినట్లు సమాచారం. గద్దెనెక్కి ఏడాది కావస్తున్నా అధికార గణం ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలపై పెద్దగా ఫోకస్ పెట్టడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. పకడ్బందీ ప్రణాళికతో ఆదాయ వనరులను పెంచుకొని ఖజానాను పరిపుష్టం చేయటం, ప్రాధాన్యాలకు అనుగుణంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో పాలకులు ఘోర వైఫల్యం చెంది ఇప్పుడు నిందలు తమపై మోపడం సమంజసం కాదని విసుక్కోవడం బ్యూరోక్రాట్ల వంతవుతోంది.